మీకిప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను. సైబర్ క్రైమ్ గురించి. అది విన్నప్పుడు నాకైతే చాలా బాధేసిందండి. సరే మ్యాటర్‌లోకెళ్తే హుజూరాబాద్ మండలం బోర్నపల్లిలో లక్ష్మణ్ రావు అని ఒక వ్యక్తి ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి యూఎస్‌లో చదువుకోవడానికి వెళ్ళాడు. రోజులాగే లక్ష్మణ్ రావు తన పని తాను చేసుకుంటున్నాడు. అప్పుడే ఒక ఫోన్ కాల్. మీ అబ్బాయి పెద్ద క్రైమ్ చేశాడు. మేము అరెస్ట్ చేశాం. పెద్ద తప్పే చేశాడు. శిక్ష కూడా గట్టిగానే పడుతుంది. ఆ తర్వాత మీ ఇష్టం. ఈ కేసులు టెన్షన్‌లొద్దనుకుంటే వెంటనే 9,00,000 కట్టు విడిచిపెడతాం అని వార్నింగ్ ఇచ్చారు. ఇదంతా సైబర్ నేరగాళ్ల పని. కానీ పాపం ఆ పెద్దాయనకు తెలియక బాగా భయపడిపోయి బీపీ పెరిగి అక్కడే పడిపోయాడు. ఆ కొద్దిసేపటికే మళ్ళీ ఫోన్. నాన్న నన్ను కాపాడు కొడుతున్నారు. చంపేస్తున్నారు నాన్న. ప్లీజ్ కాపాడు అని వాళ్ళ కొడుకు అరుపులు, కేకలు. నిజానికి అది కూడా క్లోనింగ్ వాయిసే. కానీ లక్ష్మణ్ రావుకి తెలీదు. నిజంగా కొడుకు వాయిసే అనుకున్నాడు. బాబు నేనున్నా నీకేం కాదు టెన్షన్ పడకు అని ఏడ్చేశాడతను. ఎలాగైనా తన కొడుకును కాపాడుకోవాలి. వాళ్ళేం చేస్తారో ఏమో అన్న టెన్షన్ ఒక పక్క. ఆ భయానికి ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. పాపం ఏడ్చుకుంటూనే లక్ష్మణ్ రావు బయటికి పరిగెత్తాడు. పోలీస్ స్టేషన్‌కెళ్ళి వాళ్ళను అడుక్కొనైనా తన కొడుకును కాపాడుకోవాలని లేని శక్తినంతా కూడదీసుకొని ఏడ్చుకుంటూనే పరిగెడుతున్నాడు. పరిగెడుతూ పోలీస్ స్టేషన్‌కి చేరుకొని అక్కడ పోలీసుల ముందే పడిపోయాడు. ఇక వాళ్ళు వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు కాబట్టి లక్ష్మణ్ రావు బయటపడ్డాడు. కానీ కొంచెం లేట్ అయినా ఆ పెద్దాయన పరిస్థితి ఏమయ్యేది? వాళ్ళ ఫ్యామిలీ ఏమయ్యేదని తలుచుకుంటేనే భయం, బాధ కలిపిన మిక్స్డ్ ఎమోషన్ వస్తోంది నాకు. ఇంతమంది ప్రాణాలు తీసి, ఇంతమందిని భయపెట్టి డబ్బులు గుంజేస్తున్న ఇలాంటి బద్మాష్ సైబర్ నేరగాళ్ళని ఏం చేయాలో చెప్పండి? ఎలా కొట్టాలంటారు? ఎలా బుద్ధి చెప్పాలి వీళ్ళకి? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీకు పోలీసులు, సీబీఐ అని ఎవ్వరైనా ఫోన్ చేస్తే, వీడియో కాల్ చేసినా సరే, అస్సలు టెన్షన్ పడకండి. వీలైతే లోకల్ పోలీస్ స్టేషన్‌కెళ్ళి కన్ఫర్మ్ చేసుకోండి. కంప్లెయింట్ చేయండి. అలర్ట్‌గా ఉండండి. ఓకే?